ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు తమ భూముల్ని కాంగ్రెస్ పార్టీ నేత ఆక్రమించారని చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామని తెలిపారు. తమకి సమస్య వస్తే తమ సంఘం ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. దేశం కోసం పోరాడుతున్న తమకి అండగా ఉండాల్సిన బీజేపీ నేతలు మాజీ సైనికుల్ని రాజకీయ వివాదంలోకి లాగడం విచారకరమని అన్నారు. తమ భూముల్ని ఎవరూ కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ సైనికులు సంక్షేమ సంఘం అధ్యక్షులు భాస్కర్, బాల్నే ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బి రవి, కోశాధికారి డివి చారి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశము, మొన్న 27వ తారీఖు జూలైలో జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులు ఏమన్నారంటే, కార్గిల్లో పోరాడిన మాజీ సైనికుడు భూ కబ్జా చేశాడని మంచిర్యాల శాసనసభ్యులు అన్నారు. దానికి వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సంఘం తరఫున మా యొక్క భూములు ఎవరు కబ్జా చేయడం కానీ, మేము ఎవరి భూములు కబ్జా చేయడం కానీ జరగలేదు. కానీ మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, మేము 17 సంవత్సరాలు దేశం కోసం సేవ చేసి రిటైర్డ్ అయిన తర్వాత మమ్ములను ఈ బీజేపీ నాయకులు భూ కబ్జా కోరులుగా చిత్రీకరించడం చాలా అవమానకర విషయం. ఎవరు అన్నారో లేదో అది తర్వాత విషయం, కానీ మీడియా ద్వారా మాత్రం మమ్మల్ని బయటికి లాగిన మాత్రం బీజేపీ నాయకులు మాత్రమే. దయచేసి ఇక మీదట ఏ రాజకీయ పార్టీ నాయకులైనా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మా మాజీ సైనికుల పేరు వాడుకొని ఎటువంటి చేయవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీ అందరినీ. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే, ఈ విషయం ఏ విధంగా అన్నారని అడగవచ్చు బీజేపీ నాయకులు. కానీ దానికి ఎందుకు కార్గిల్లో పోరాడిన ఒక మాజీ సైనికుడు భూ కబ్జా చేసిందని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. దానికి ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా ఈ ప్రజలకి సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటిదంటే, మాకేమైనా సమస్యలు ఉంటే మాకు ఒక సంఘం ఉన్నది, మాకు స్టేట్ లెవెల్లో కూడా యూనియన్స్ ఉన్నాయి. మాది ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యూనియన్ల ద్వారా మేము సాల్వ్ చేసుకుంటాం. కానీ ఈ రాజకీయ నాయకులకు మేము చెప్పకముందే వాళ్ళు ఫలానోళ్ళు భూ కబ్జా చేసిండు అని అన్నారు. ఇవన్నీ విషయాలన్నీ అనవద్దని మేము మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే, మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మేము చెప్పుకోలేదు మాకు ఫలానా ప్రాబ్లం ఉన్నది, మీరు మీడియాలో మాట్లాడండి అని. మేము చెప్పినప్పుడు మీరు మా గురించి తీయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మాజీ సైనికులకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి మా మాజీ సైనికులను మనోభావాలను కించపరిచే విధంగా ఇంకోసారి మాట్లాడవద్దని మేము మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నామని తెలుపుతున్నాము. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మీ దగ్గరకు వస్తే మాకు క్షమాపణ చెప్పమని అడుగుతాం, కానీ ప్రజలకు క్షమాపణ చెప్పమని మేము ఎప్పుడు కోరము. మరొకసారి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటిదంటే, మేము ఎవరి భూములు కబ్జా చేయలేదు, మా భూములు ఎవరు కబ్జా చేయలేదు. ఈ మంచిర్యాల జిల్లాలో అనొచ్చు మేము ఇక్కడ విషయం తీయలేదు, హైదరాబాద్ విషయమైనా కూడా మా మాజీ సైనికులు ఎవరు వచ్చి మీతో చెప్పుకోలేదు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము కోర్టు ద్వారా తీర్చుకుంటాం. ఏదున్నా కూడా దయచేసి మమ్మల్ని లాగకండి, మేము ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేయకండి అని ఈ మీడియా ద్వారా ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ సైనికుల పేరు ఎక్కడా వాడుకోవద్దని మనవి. జై హింద్. ఈరోజు మన మాజీ సైనికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే బీజేపీ వాళ్ళు చేసిన యొక్క ఆరోపణను నిర్బంధంగా మేము అందరం ఖండిస్తున్నాము. దాదాపు అన్ని విషయాలు మిత్రుడు భాస్కర్ గారు అధ్యక్షులు అన్ని విషయాలు కవర్ చేశారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని మేము అందరికీ విన్నవిస్తున్నాము. మేము ఏమన్నా ఉంటే మేము అసలు ఒక సంపూర్ణ నాగరికులుగా మేము ఉంటాం, కానీ అసలు మేము భూకబ్జాలు చేయడానికి అయితే లేదు. ఇది వేరే వాళ్ళు చేసినా కూడా మాపై చిత్రీకరించడం ఇది తప్పు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. పశువుల సంచారం కారణంగా ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి.
పశువుల పట్ల వాహనదారులు ఇబ్బందులు పడితే యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని బాధితులు మండిపడుతున్నారు. పశువుల సంచారంపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పశువులు ప్రధాన రహదారిపై తిరగడం, పరిగెత్తడం, పడుకోవడం వంటి పనులు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఆవుల దాడి కారణంగా అనేక మంది వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు గాయపడిన సంగతులు కోకొల్లలు. ఇంత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆడ కొత్త బస్ స్టాండ్కి పోతే రోడ్డు మీద అడ్డానికి ఇట్లా వంట అని ఎడ్లు బర్రెలు అని వంట అంటే కండక్టర్లు బస్ దిగి ఆ బర్రెలను ఎడ్లను జరుపుకుంటా బస్సును పంపిస్తాను. కండక్టర్లు అంటారు మేము టికెట్లు ఇచ్చుడా, బర్రెలను కొట్టుడా, ఎడ్లను కొట్టుడా మాకు అర్థమైతలేదు, చెన్నూరు నుంచి మంచిర్యాల పోవాలంటే దాంట్లో ఎమర్జెన్సీగా ఏదైనా పోవాలనుకున్న వాళ్ళు అక్కడ 5-10 నిమిషాలు ఈ కదలక అట్లనే ఉంటా అంటే క్రాస్ రోడ్ల కాడ బస్సులు కదలకంట ఇంత ఇబ్బంది ఎదుర్కొంటాను మంచిర్యాల ప్రయాణించే ప్యాసింజర్లు కానీ లేదంటే ఇంకేటైనా పోదామనుకున్న వాళ్ళు. దయచేసి రోడ్ల మీద రాత్రి పూట ఎడ్లు కానీ బర్రెలు కానీ ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. స్పందించే అధికారులు ఇప్పటికైనా కానీ ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఇంకొకసారి రోడ్ల మీద ఎడ్లు బర్రెలు ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే ఎందుకంటే చెన్నూరు మున్సిపాలిటీకి పెద్ద మున్సిపల్ కమిషనర్ ఆయన ఇంటి ముందు తీసుకుపోయి పెడతాము. నెక్స్ట్ మా అదే ఉంటుంది దీన్ని స్పందించకపోతే. ఆదివారం ఏసీసీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్మారక సంఘం నాయకుడు రాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని అన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వర్గీకరణకి పరిష్కారం చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణని ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఎస్సీలో వర్గీకరణ అవసరమని రాష్ట్రాలకు అధికారం చేసుకునే అవకాశం ఉన్నది అని వాళ్ళు బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. అది చాలా సమర్థనీయమైన తీర్పు, చాలా చక్కటి తీర్పు. ఆ తీర్పు మా మాదిగల జాతికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉద్యమం ఇవాళ నుంచి మొదలైంది కాదు, గత 30 సంవత్సరాల నుంచి మొదలైంది. మాకు అన్యాయం జరుగుతుందని ఏబిసిడి వర్గీకరణ ఉంటేనే మేము అభివృద్ధి చెందామని గ్రహించి మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ 94లో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తూ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరు ఏమీ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు మాకు చేయడం వల్ల మా జీవితాలలో వెలుగు నిండింది. మేము రాబోయే తరాలకు కూడా మాకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇన్ని రోజులకు మా శ్రమను గుర్తించినందుకు శ్రీ చంద్రచూడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం స్థాపించి మందకృష్ణ గారికి మా ఇన్ని రోజుల శ్రమకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమంలో
ఎందరో మాకు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, అందరు పోలీసులు, మీడియా, మేధావులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు అందరూ మా కులానికి సంబంధించిన వాళ్ళు, వేరే వాళ్ళు కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి గ్రహించి ఇది జరగాలనే ఆలోచనతోటి గ్రహించి ఈ మాకు సహకరించిండ్రు. అంతర్గతంగా బహిర్గతంగా సహకరించిండ్రు. వాళ్ళు సహకరించడం వల్ల మేము ఇంత ముందుకు వచ్చినాము. వాళ్ళ ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళి ఈరోజు ఈ హక్కులు సాధించుకున్నందుకు మాకు మా తృప్తి ఎంతో మిగిలింది. ఎంత తృప్తి అంటే ఎన్నో దసరాలు వచ్చినా, ఎన్ని దీపావళి వచ్చినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఇంత సంతోషం మాకున్నది. ఇది మాది కాదు, మా మాదిగ జాతి విజయము, మా రాబోయే తరాల అభివృద్ధికి చేసిన విజయంగా మేము భావించి మేము ముందుకు పోవడానికి మాకు సహకరించినందుకు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక పోరాట ఫలితమే మనకి ఈరోజు ఫలాలుగా అందించినటువంటి వారందరికీ కూడాను మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. 30 ఏళ్ల కళ నెరవేరినందుకు దీనితో పోరాడినటువంటి మందకృష్ణ గారికి, నాయకులకు, రాజకీయ నాయకులకు, దాతలకు, నేతలకు, యూత్ వాళ్ళందరూ కూడాను మా యొక్క స్మారక సంఘం తరఫున మేము ఈరోజు విధోత్సవాన్ని చేసుకుంటున్నాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతూ మందాకృష్ణ పోరాటం వల్లనే వర్గీకరణకి సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకి అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు గుడిసెల దశరథం, జిల్లాపల్లి వెంకటేష్, గడ్డం సత్యం తదితరులు పాల్గొన్నారు. జై మందకృష్ణ. మరి ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోనే మరి ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఆ ఉద్యమం 30 సంవత్సరాలు అవుతుంది. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నోసార్లు జైలు కూడా రావడం జరిగింది. అందరం కూడా మాదిగ జాతి 59 కులాలు కూడా మరి దీని మీద చాలా న్యాయ పోరాటం చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాల న్యాయ పోరాటంలో మరి అంతిమంగా మరి పార్లమెంటు మరి 7 సభ్యుల ధర్మాసనంలో 6 సభ్యులు జడ్జీలు మరి న్యాయ తీర్పు, సుప్రీంకోర్టు న్యాయ తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా యావత్తు మాదిగ జాతి అంతా కూడా శిరసు వహించి కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ అనేది 59 కులాలకు న్యాయం జరగాలి, ఏబిసిడి వర్గీకరణ అనేది మరి అందరికీ న్యాయం జరగాలి కాబట్టి దాని మీదనే 30 సంవత్సరాల ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి 59 కులాలలో మరి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందరూ అందించి ఈ 30 సంవత్సరాలు మరి అగ్ర కులాలు కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు కూడా కానివ్వండి మరి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిండు అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు, మరి దామోదర్ రాజనరసింహ గారు, మా మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇంటర్నే అన్ని రాష్ట్రాల కంటే ముందు మరి ఏబిసిడి వర్గీకరణ మేమే తీసుకుంటామని చెప్పిన మా రేవంత్ రెడ్డికి కూడా హృదయపూర్వక మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి చేపట్టినటువంటి ఉద్యమంలో 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినటువంటి సురేందర్ మాదిగ గారు నిండు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో
ఒకవైపు ప్రాణత్యాగం చేసి అతను చనిపోతూ కూడా జై ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధిద్దామనే దాంతో చనిపోయిండు. ఈ విజయాన్ని సురేందర్ మాదిగ గారికి మరియు అమరులైనటువంటి మాదిగ సోదరులందరికీ త్యాగం చేస్తున్నాం. అలాగే ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే మేము ఇది సాధించినాం, ఒకరు ఓడిపోయినారు ఒకరు గెలిచిండ్రు అనేది కాకుండా, ఏదైతే ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని కొడుకులు పంచుకోవడం అది ఎలాంటి పొరపాటేం కాదు. అందులో భాగంగానే ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. ఇది న్యాయబద్ధమైన విజయం కాబట్టి దీనికి అందరు సహకరించాలి. ఎవరైతే మా సోదరులు మాకు అన్యాయం జరిగిందనే భావనతోని బాధపడద్దు. మనం ఇంకా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చి మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇంకా ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి తీసుకొద్దాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ వర్తించే విధంగా అమలు చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చింది. మాదిగ బిడ్డలకి నేడు స్వతంత్రం వచ్చిందని చెప్పుకునే రోజని అన్నారు. గత 30 సంవత్సరాలుగా అలుపెరకుండా పోరాడి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని విజయం సాధించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పోరాట వీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి మందకృష్ణ మాదిగకి మాదిగ ఉపకులాల కృతజ్ఞతలు తెలుపుతున్నాయని అన్నారు. అనగారిన బడుగు బలహీన వర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత మందకృష్ణ మాదిగకి దక్కుతుందన్నారు. వర్గీకరణతో మాదిగ ఉపకులాలకి అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో 7 జడ్జిలతో విధించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో తీర్పు వెల్లడించడం సంతోషకరమన్నారు. ఎందరో మాదిగ ఉపకులాల బిడ్డలు వర్గీకరణ పోరులో ప్రాణ త్యాగాలు చేసిండ్రని, వారి త్యాగాలు వృధా కాలేదన్నారు. వారి త్యాగాలకి ఉద్యమ వందనాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మంత్రి మల్లేష్, ఎంఆర్పీఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సకినారపు మల్లేష్, వేముల రమేష్, రాసపాక మల్లేష్, గాలిపల్లి సత్యనారాయణ, బుడగల్ల బాపు, పిడుగురాళ్ల మల్లేష్, తగరం మొండి, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ ఎంపీటీసీ మంత్రి లక్ష్మణ్, నాయకులు సుందిల్ల రమేష్, ఎలకటూరి రవీందర్, మంద రవికుమార్, బడుగు జంగాల జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ సాగర్, ఆసంపల్లి సంపత్, రాసపాక దేవన్న, తగరం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు అనేది, ఈ యొక్క తీర్పు విజయం అన్న మందకృష్ణ మాదిగ గారికి అంకితం ఇవ్వాల్సి ఉన్నది. ఎందుకంటే ఇంత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒక జాతి కొరకు, ఆయన జాతి కొరకే కాదు ప్రతి ఒక్కదానికి, ఏది వికలాంగుల గురించి కానీ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన పోరాడినటువంటి పోరాటానికి 30 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు రావడం అనేది చాలా సంతోషకరం. అదే మాదిరిగా మా యొక్క మాదిగ కులాలు ఉపకులాలు అయినటువంటి మా యొక్క యువత, మా దండోర నాయకులు, ఈ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నష్టాలకు వచ్చి వాళ్ళు కొన్ని సందర్భాల్లో అవమానాలు భరించి కూడా ఈ సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాడాలంటే వాళ్ళ పోరాటానికి మేమందరం కూడా ఖచ్చితంగా మన జాతి మొత్తం వాళ్ళకి ఉండాలి. వాళ్ళ పోరాట విజయమే ఇవాళ మనకు 30 సంవత్సరాలకు వర్గీకరణ వచ్చిందంటే వాళ్ళ పోరాట ఫలితము. కాబట్టి వాళ్ళని ఎల్లకాలం మనం అందరం కూడా గుర్తుంచుకొని వాళ్ళ పోరాటానికి, వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఖచ్చితంగా మనం అందరం గుర్తింపు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క విజయము అన్న మందకృష్ణ గారికి అంకితం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా 30 సంవత్సరాల నుంచి పోరాడే
ఒక హక్కుల కోసం పోరాడే జాతి కోసం పోరాడే ఉందంటే అది ఓన్లీ మాదిగ దండోరా మాత్రమే. అందులో భాగంగానే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలని అలుపెరిగిన పోరాటం చేసి చివరికి ధర్మం మన వైపు ఉండడం మూలంగా అది మొన్న ఆగస్టు 1 తారీఖు రోజు 7 బెంచీలతోటి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. 6:1 తోటి తీర్పు ఇస్తూ వాళ్ళు మాదిగ జాతికి ఎల్లేని సేవ చేసినట్టు అయింది. వెనుకబడ్డ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఉపపడ్డది. అదేవిధంగా ఈ పోరాటంలో 30 సంవత్సరాల నుంచి పోరాడి ఎంతోమంది యువకులు వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. వారికి ఈ యొక్క తీర్పును మొత్తం మీద అంకితమిస్తున్నాం. అదేవిధంగా మన ఎంఆర్పిఎస్లో 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది యువకులు, ఎంతోమంది పెద్దలు, జాతి బిడ్డలు ఎంతోమంది తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు వారికి కూడా 2వ స్థానంగా వాళ్ళకు గౌరవాన్ని దక్కాలని మేము అభినందిస్తున్నాము. అలాగే 3వది, ఈ పోరాటం జరగడానికి ప్రధానంగా సమాజంలో 3 వరకు మొత్తం ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా అన్ని వారు ప్రజాస్వామ్యవాదులని అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులు, అలాగే అన్ని పార్టీల వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వడం మూలంగానే, సమాజం మద్దతు మూలంగానే ఈ సమాజంలో అత్యంత వెనుకబడ్డ కులమైనటువంటి మాదిగ మరియు మాదిగ ఉపకులాలు వీళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మేము తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మందకృష్ణ మాదిగ గారు చేపట్టబోయేటటువంటి ఇక ఎలాంటి కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రకులాల ప్రజాస్వామ్యవాదుల కోసం, పేదల కోసం పోరాడేటువంటి ఎలాంటి కార్యక్రమానికైనా పిలుపునిస్తే దానికి అండగా ఉంటూ మరింత ముందుకు ఈ 30 సంవత్సరాలు ఏ విధంగా అండ ఉన్నారో భవిష్యత్తులో కూడా అండ ఉంటారని, అదేవిధంగా మా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పోరాడుతూ భవిష్యత్తులో జాతి నిర్మాతలుగా పేర్కొంటారని మేము తెలియజేస్తూ ఈ క్రెడిట్ అంతా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి దక్కాలని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని సామాజిక ఉద్యమ నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ కొరకు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో మరి మొన్నటికి మొన్న మాదిగ ఉపకులాల ఆకాంక్ష సుదీర్ఘకాలం పోరాటం ఫలితం మొన్న ఆగస్టు 1వ తారీఖు రోజున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వెలువడించడం జరిగింది. రాష్ట్రాలకు వర్గీకరణ చేసే హక్కు ఉన్నదని మరి హక్కులు జారీ చేయడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలను ఎస్సీలలో ఉన్న 59 కులాలకు తమ జనాభా దామాష ప్రకారం అందాలని మరి కృష్ణమాదిగ గారు చేసిన న్యాయమైన పోరాటం నేడు ఫలించడం జరిగింది. దానికోసం మరి అమరులైన మాదిగ దండోరా అమరులకు ముందుగా జోహార్లు అర్పిస్తున్నాం. ఏదైతే ఈ వర్గీకరణ ఫలాల కొరం జరుగుతున్న సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల పోరాటంలో మాలాటం వంటి యువకులు మరి నిరుద్యోగులు చేస్తున్న ఈ పోరాటానికి మరి అన్ని వర్గాల ప్రజలు మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, బిజినెస్దారులు అందరూ మాకు సహకారం అందించి మరి 30 సంవత్సరాల తర్వాత అంతిమ లక్ష్యమైన మా వర్గీకరణ సాధించుకున్నాం. నేడు మీ అందరికీ మాకు ప్రతి అణువు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్తులో ఎలాంటి పిలుపులు ఇచ్చినా దానికి కట్టుబడి ఉండి మీ అందరి సహకారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.